హాయ్ గైస్, అస్సలం వాలేకుమ్. నేను మెకానిక్ జాబింది. సో ఒక కొత్త వీడియో అయితే మేము ఎందుకు వచ్చేసాను. ఈ బండి చూస్తున్నారు కదండి, టీవీఎస్ ఎంటార్క్ అండి. సో ఇది వచ్చేసి BS6 మోడల్ అండి. సో దీనికి వచ్చేసి కస్టమర్ అయితే ఫ్రంట్ మడ్గార్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేశారండి. మన అయితే 2 months నుంచి దాన్ని అయితే వేయమని చెప్తున్నారు. మనకైతే ఖాళీ దొరకట్లేదు. సో మొత్తం అయితే ఈరోజు బండి తీసుకురావడం జరిగింది మన దగ్గరికి. సో చూస్తున్నారు కదండి, ఇదైతే బండి ఆఫ్టర్ వర్క్ అండి. ఆఫ్టర్ వర్క్ అయితే బండి కండిషన్ అలా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇదే అండి, మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే బండి కండిషన్ అయితే ఇదే అండి. దీనికి సీట్ కవర్, గేట్ కవర్ మొత్తం జరిగిపోయింది. ఆడకారా ఎదర మడ్గార్ అయితే ఘోరంగా ఉంది. దీనికి అయితే సెల్ఫ్ కూడా అవ్వట్లేదండి, అసలు సెల్ఫ్ అవ్వట్లేదు. హార్న్ కూడా రావట్లేదు. కిక్ కొట్టుకుని తిరుగుతున్నారు కస్టమర్ అయితే. కిక్ కొట్టి ఆయనకైతే కాల్ నొప్పి వస్తుందంట. సో ఆయనకైతే మొత్తానికి అయితే మనకైతే బండి ఇప్పుడు మనం చేయబోతున్నామండి. సో దీన్ని చూస్తున్నారు కదండి, ఎయిర్ ఫిల్టర్ ఒకటి, జనరల్ సర్వీస్ అండి. ఇంకా ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, తర్వాత ఫ్రంట్ మడ్గార్ ఒకటి, సీట్ కవర్ ఒకటి, బ్యాటరీ ఒకటి, ఇలా మనం మొత్తం జనరల్ చేయబోతున్నామండి, ఫుల్ సర్వీస్. సో మొత్తానికి అయితే దీనికి మనం ఇప్పుడైతే ముందు వాటర్ వాష్ చేస్తున్నామండి. ఎందుకంటే మనం ఏ బండి అయినా సరే ముందు పని చేసాక తర్వాత వాటర్ వాష్ చేస్తాను. నేను మ్యాక్సిమం 99% అదే చేస్తాను. కాకపోతే ఇప్పుడైతే ముందు వాటర్ వాష్ చేస్తానండి. బండి మొత్తం ఎర్రగా ఉందండి, ఏదో మరి ఎర్ర సముద్రంలో మునిగొచ్చినట్టు ఉంది బండి అయితే. సో దీనికైతే మొత్తం హెడ్ లైట్ చూస్తున్నారు కదండి, హెడ్ లైట్ అసెంబ్లీ కూడా మొత్తం ఊగిపోతుంది. అక్కడ సెట్టింగ్ మొత్తం కదిలిపోయిందండి, ఇరిగిపోయింది. సో మనం ఇప్పుడైతే దీన్ని మొత్తం సెట్ చేయబోతున్నాము. సో బండి అయితే చాలా బాగుంటుందండి. ఇది 125cc అంటే మాట కాదు, చాలా బాగా వేసేది, పెద్ద బండి సమానంగా వేసిద్ది. కాకపోతే ఏంటి అంటే మరి మెయింటెనెన్స్ కూడా దానికి తగ్గట్టే ఉండాలండి. బండి మొత్తం గలీజ్గా ఉంది. ఇదైతే లేటెస్ట్ బండి అండి. మరి ఇలా అయిపోయింది మొత్తానికి అయితే. దీనికి మనం ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయబోతున్నాము. ఇంజిన్ ఆయిల్ చూస్తున్నాం కదండి, మన దీనికి అయితే క్యాస్ట్రాయిల్ పోస్తున్నామండి. యాక్చువల్గా 750 ml పట్టింది, మనమైతే 800 ml పోసేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, దీనికి ఎయిర్ ఫిల్టర్ అయితే ఘోరంగా ఉందండి. ఇంకా బాబోయ్, మామూలు దుబ్బ కాదు ఇదంతా. నేను అప్పుడప్పుడు మన దగ్గరికి ఆటో ఎయిర్ ఫిల్టర్లో, లేకపోతే టాటర్ ఎయిర్ ఫిల్టర్లో, డోజర్ ఇలాంటివి వస్తూ ఉంటాయండి మన దగ్గర అయితే. ఎయిర్ ఫిల్టర్, ఎయిర్ పట్టమని చెప్పి. సో అయితే అలా ఉందండి, ఆ రేంజ్లో ఉంది. చూస్తాక ఎయిర్ ఫిల్టర్కి ఎంత ఉందో ఆ రేంజ్లో ఉంది. కాకపోతే ఏంటంటే నాకు ఎంటారిక్లో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే అండి, ఇప్పుడు నాకు జూపిటర్ కానీ, యాక్టివా కానీ, తర్వాత మ్యాక్స్ కానీ, యాక్సెస్ 125 కానీ, ఇలా ఏ బండి అయినా సరే ఎయిర్ ఫిల్టర్ ఓడి తీయాలంటే నానా తిప్పలు పడాలండి. దీని అమ్మ డిక్కీ పైకి లేపి ఓడి తీయాలి, లేకపోతే జోకర్ బోల్ట్ కింద దింపి ఆ చక్రం ఇంజిన్ కిందకి లాగి ఓడతీయాలి, లేకపోతే ఇలా ఎన్నో తిప్పబడాలండి ఎయిర్ ఫిల్టర్ ఓడతీయాలంటే. దీని తల్లి దీనికైతే మంచిగా మనకి సుఖంగా ఎయిర్ ఫిల్టర్ మట్టికి మంచి పైన ఇచ్చాడండి. ప్రశాంతమైనదండి. వారం 4 బోల్ట్లు 4 స్క్రూలు ఓడతీసామంటే మనం ఎయిర్ ఫిల్టర్ బయటకు వచ్చేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ కూడా మనకి టీవీఎస్ స్టార్ సిటీ బండికి ఏ మోడల్ వచ్చిందో ఆ మోడల్లో వచ్చిందండి. చాలా బాగుంది ఎయిర్ ఫిల్టర్ కూడా, కానీ చాలా దుబ్బ పట్టింది. చాలా సింపుల్గా ఉందండి. మనకైతే ఎయిర్ ఫిల్టర్కి ఇలా ఓడతీసి అలా పెట్టేసుకోవచ్చు. మీరు కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీ దగ్గర కనుక టీవీఎస్ సెంటర్కి బండి ఉంటే కనుక మీరు కూడా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని చూస్తాను కదండి, మనం క్యాష్ ఆయిల్ పోసేస్తున్నాము. 10W30 వచ్చేసి క్యాష్ ఆయిల్ పోస్తున్నాము. యాక్చువల్గా 750 ml పోయాలి, కానీ మనం 800 ml పోస్తున్నాము. ఎందుకంటే కస్టమర్ వచ్చేసి ఏంటి అంటే మరి పొలాలలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి, మరి టైంకి అనేది ఇంజిన్ ఆయిల్ మార్పించుకోరు. సో కాబట్టి మనమైతే కొంచెం ఒక 50 grams ఎక్కువే పోస్తున్నాము. సో దీనికైతే బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయిపోయిందండి. మనం బ్యాటరీ వచ్చేసి మనం ఎప్పుడు కూడా గల్ఫే వాడుతున్నామండి. ఎందుకంటే అన్న మరి నువ్వు ఎమ్రాన్ వాడచ్చు కదన్నా, లేకపోతే ఎక్సైడ్ వాడచ్చు కదన్నా, ఇంకేదన్నా వాడచ్చు కదన్నా అంటే నేనైతే ఏమీ వాడినండి, గల్ఫే వాడతాను. ఎందుకంటే మనకి ఎక్సైడ్ వచ్చేసి కనీసం ఒక 20 days పట్టిద్దండి రిప్లేస్మెంట్. బ్యాటరీ ఏదన్నా అయిందంటే మాత్రం 20 days పట్టిద్ది. యాంబ్రాయిడ్ వచ్చేసి ఒక 1 week పట్టిద్దండి రిప్లేస్మెంట్ రావాలి అంటే. సో మరి BS6 వాళ్ళు మనకి బ్యాటరీ లేకపోతే స్టార్ట్ అవ్వండి. 1 week అంటే మరి ఇప్పుడు బ్యాటరీ డెడ్ అయిపోయింది, మళ్ళీ బ్యాటరీ కావాలి అంటే 1 week తర్వాత రమ్మని చెప్తే మరి బండి ఎలా తిరిగిద్దండి, తిరగదు. మనం ఆలోపు ఏదో ఒక బ్యాటరీ వేయాలి, ఇదంతా తలపోటు. కాబట్టి నేనైతే గల్ఫ్ ప్రైడే వాడతానండి, VRL అదైతే మరి పవర్ కూడా బాగుంటుంది, పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనమైతే అదే వాడుతున్నాం. మనకి రిప్లేస్మెంట్ కూడా స్పాట్ రిప్లేస్మెంట్ ఇస్తామండి. మరి రిప్లేస్మెంట్ కెమెరాన్ కానీ, ఎక్సెట్ కానీ బయటికి వెళ్ళాలి, పైన స్టోర్కి వెళ్ళాలి, వాల్ చెక్ చేయాలి, అక్కడ నుంచి రావాలి బ్యాటరీ అయితే. మనకి మన ఇది గల్ఫ్ ఫ్రైడ్ అయితే మనకి ఎక్కడ వెళ్ళే పని లేదండి, మనమే ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేస్తాము. తర్వాత మనం తెచ్చే షాప్ కార్డ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే ఆయన పైనుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. సో ఇదైతే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు, మన చేతిలో పని. ఇప్పుడైతే మడ్గార్ తంత వచ్చింది అయ్యా. బ్యాటరీ వేసాను, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేశాను, గేర్ ఆయిల్ మార్చా. గేర్ ఆయిల్ వచ్చేసి 120 ml పోసానండి. దీనికి వచ్చేసి క్యాస్ట్ ఆయిల్ పోసాను. తర్వాత ఇంజిన్ ఆయిల్ కూడా క్యాస్ట్ ఆయిల్ పోసా. తర్వాత ఇప్పుడు ఈ మడ్గార్ విషయానికి వస్తానండి. మడ్గార్ అయితే దీన్ని సెట్ చేయాలండి. కానీ మనం అయితే కస్టమర్తో మరమేకులు ఉంటాయి కదండి, మరమేకులు స్క్రూలు వచ్చేసి మనం ఒక 20 rupees తెప్పించామండి. అంటే అరంగులని ఒక 10, తర్వాత అంగుళంలో వచ్చేసి ఒక 5 తెప్పించామండి. మొత్తానికి అయితే 2 అంగుళాలు ఒక 5, అరంగుళం వచ్చేసి ఒక 5 అలా తెప్పించామండి, 10. సో మొత్తం వచ్చేసి ఇప్పుడు అయితే చక్రం ఓడి తీయాలండి, మడ్గాలు వేయాలండి, కంపల్సరీ చక్రం ఓడి తీయాలి. కొంచెం డిస్కౌంట్ ఉంటుంది కదండి మనం జాగ్రత్త ఎక్కించుకోలేక ఇచ్చినప్పుడు. సో మొత్తానికి అయితే దీనికి మనకైతే బోల్ట్ ఫిట్టింగ్ చేస్తారు కదా, ఎలా వచ్చినాయి 5, 6 వచ్చినాయండి. నాకైతే గుర్తులేదు. బండి చేసి ఒక చాలా డేస్ అవుతుంది, ఒక 10 days అవుతుంది బండి చేసి. కాకపోతే మనకి వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ పట్టింది, కొంచెం ఖాళీ లేదు. వీడియోస్కి అయితే మనం అప్లోడ్ చేస్తే ఖాళీ దొరకట్లేదండి. ఇప్పుడైతే
నైట్ 11:30 11:40 అవుతుందండి. ఇప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. సో మొత్తం చేసి బండి నెక్స్ట్ లెవెల్ ఉందండి. సీట్ కవర్ కూడా వేస్తే మంచిది. సో చాలామంది మన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. కొంచెం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.